హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కొన్ని ఎలాంటి ఫ్యూచరిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ గ్యాడ్జెట్స్ చూపించబోతున్నానండి. ఇలాంటివి మీరు ఇప్పటి వరకు అస్సలు చూసి ఉండరు. అండ్ ఒకవేళ మీకు ఈత వచ్చా ఇక రానట్లయితే టెన్షన్ పడకండి. ఒకవేళ ఈ వెహికల్ మీ దగ్గర ఉన్నట్లయితే అదే మీకు ఈత నేర్పించేస్తుంది. ఇక రెడీ అవ్వండి ఈ అద్భుతమైన వీడియోని చూడడానికి. అంతకన్నా ముందు మీతో ఒక రిక్వెస్ట్, ఇలాంటివే మైండ్ బ్లోయింగ్ గ్యాడ్జెట్స్ చూడడానికి మమ్మల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. లెట్స్ బిగిన్ వీడియో. స్విగ్గీ వలైన్ SX 100A. స్విగ్గీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేస్తారని మనందరికీ తెలుసు కదా. ఇది కూడా ఎలక్ట్రిక్ వరల్డ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీ. కానీ ఇప్పుడు ఈ కంపెనీ తయారు చేసిన ఎలాంటి ఆఫ్ రోడ్ వెహికల్ నేను చూపించబోతున్నానంటే ఇది నార్మల్ వెహికల్స్ అన్నిటికన్నా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈ కార్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దీని స్పెషల్ గా ఆఫ్ రోడ్ కోసమే తయారు చేశారు. దీని టైర్ సెక్షన్ చాలా పెద్దగా ఉంటుంది. ఏ విధంగా తయారు చేశారు అంటే దీంతో మీరు గుంతలుగా ఉన్న రోడ్ల మీద కూడా చాలా ఈజీగా వెళ్ళవచ్చు. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంది 1000cc 4-స్టెక్ ప్యానెల్ 2-wheel సిలిండర్ ఇంజన్. ఇది జనరేట్ చేస్తుంది 105 హార్స్ పవర్. ఈ కార్ లో మీకు 4-వీలర్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఇవ్వబడి ఉంది. ఇలా దీన్ని మీరు ఆఫ్ రోడింగ్ లో కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకునేలా. దీని ట్రాన్స్మిషన్ అయితే ఆటోమేటిక్ గా ఉంటుంది. కానీ దీంతో మీరు ఎన్నో రకాల మైండ్ బ్లోయింగ్ స్టంట్స్ అయితే చేయొచ్చు. ఇందులో మీకు ఆఫ్ రోడింగ్ వెహికల్ తో పాటు ఒక లగ్జరీ వెహికల్ లాగా కూడా అనిపిస్తుంది. ఇంతేకాదు ఈ కారు యొక్క మెయిన్ స్పెషాలిటీ రైస్ రీకాన్. ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలాంటివి అంటే హెలికాప్టర్, ఏరోప్లేన్స్, జెట్ ఎయిర్ప్లేన్స్, జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ వంటివి చాలానే చూసి ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్ చూపించబోతున్నాను అంటే దీని టెక్నాలజీ చూసిన తర్వాత మిమ్మల్ని మీరు కొద్దిసేపటి వరకు అస్సలు నమ్మలేరు. మనం భూమి మీదనే ఉన్నామా, వేరే గ్రహానికి వచ్చామా అని. ఇది ఒక రకమైన పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్. అంటే దీని ఫ్యూచర్ లో మన చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళి రావడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్, పూర్తిగా ఆటోమేటెడ్. ఒకవేళ కావాలంటే దీన్ని మాన్యువల్ గా కూడా కంట్రోల్ చేయవచ్చు. దీని ఫ్లయింగ్ టైం గురించి మాట్లాడుకున్నట్లు అయితే ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత 22 మినిట్స్ వరకు వస్తుంది. అండ్ 44 ఫీట్ హైట్ వరకు కూడా చాలా ఈజీగా గాల్లో ఎగరవచ్చు. దీని టాప్ స్పీడ్ ఎంత అంటే 63 కిలోమీటర్ పర్ అవర్. మిగతా పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్స్ అన్నిటికన్నా చాలా బెస్ట్ డిఫరెన్స్. ఫ్యూచర్ లో ఇలాంటి వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అయితే యూజ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకైతే ఇది ఒక డ్రీమ్, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఫుల్ఫిల్ కావచ్చు. B0 ఎక్స్టరిస్మో హవర్ బైక్. నార్మల్ గా మీరు బైక్ రోడ్డు మీద నడుస్తూ ఉంటే చూసే ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఎలాంటి బైక్ చూపించబోతున్నాను అంటే ఇది రోడ్డు మీద కాదు, గాలిలో ఎగురుతుంది. అవును ఫ్రెండ్స్, ఈ బైక్ స్పెషాలిటీ ఏంటంటే గాలిలో ఎగరడం. చాలా ఈజీగా ఎగురుతుంది కూడా. ఇది ఒక రకమైన హవర్ బైక్. ఈ మోటార్ బైక్ లో ఇన్బిల్ట్ అయి ఉంది కావాసాకి వాళ్ళు తయారు చేసిన 230 హార్స్ పవర్ పవర్ఫుల్ మోటార్. దీంతో మీ బైక్ టాప్ స్పీడ్ 80 km/h. ఈ బైక్ నార్మల్ బైక్ కాదు ఫ్రెండ్స్. ఈ విధమైన గాలిలో ఎగిరే బైక్స్ ఫ్యూచర్ లో మీ కళ్ళ ముందుకు రావచ్చు. నిజానికి ఇవి చూడ్డానికి చాలా కూల్ గా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక ఫ్యూచర్ కోసం తయారుగా ఉండండి. అంతకన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటివి ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోస్ మీకు ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాను. రైనో 2-వీలర్ బైక్స్ అయితే మీరు చాలానే చూసి ఉంటారు, నడిపించి ఉంటారు కూడా. కానీ మీరు ఫ్యూచర్ లో ఎలాంటి బైక్స్ చూడబోతున్నారు అంటే వీటిని సింగిల్ వీల్ తో తయారు చేస్తారు. దీని స్పెషల్ గా పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం తయారు చేశారు. దీంతో మీ చుట్టుపక్కల ఎక్కడికైనా ట్రావెల్ చేయవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇది బ్యాటరీ ఆపరేటెడ్ బైక్. అంటే దీన్ని మీరు సింగిల్ చార్జ్ చేసిన తర్వాత 15 కిలోమీటర్స్ వరకు ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు ఈ బైక్ ని. దీని స్పీడ్ కూడా చాలా గట్టిగానే ఉంటుంది. దీన్ని మీరు చాలా త్వరగా ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ బైక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సైజులో చిన్నగా కాంపాక్ట్ గా ఉండటం కారణంగా ట్రాఫిక్ లో కూడా అంత త్వరగా ఇరుక్కపోదు. దీని స్టెబిలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని కావాలంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధమైన బైక్ స్పెషల్ గా తయారు చేశారు. ఎలాంటి వారి కోసం అంటే ఎవరైతే సోలో ట్రావెలింగ్ ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వారి కోసం. ఒకవేళ ఎవరైనా చాలా ఫాస్ట్ గా త్వరగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారో అలాంటప్పుడు ఈ బైక్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది.
స్నీజిక్ ఫ్రీ రైడ్. నార్మల్ బైక్స్ అయితే రోడ్ల మీద నడపడానికి యూజ్ చేస్తూ ఉంటాం, కానీ ఒకవేళ మనం ఎలాంటి ప్లేస్లలో ఉన్నామంటే ఆ ప్లేస్లలో మంచు ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి ప్లేస్లలో స్నో బైక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఎలాంటి స్నో బైక్స్ అంటే వీటి డిజైన్ కూడా చూడడానికి చాలా యూనిక్ గా అనిపిస్తుంది. దూరం నుంచి చూసినప్పుడు ఎవరికైనా ఇది ఒక బైక్ లాగా అస్సలు అనిపించదు. ఇది ఒక నార్మల్ బైక్ అని. దీని కింద వైపుకు వీల్స్ కు బదులుగా క్రిస్ జైన్ మెకానిజం ని యూజ్ చేశారు. దీంతో దీనికి గ్రిప్ చాలా ఈజీగా దొరుకుతుంది. మంచులో కూడా చాలా ఈజీగా సునాయాసంగా వెళ్ళగలుగుతుంది. దీని పైభాగం చూసినప్పుడు బైక్ లాగా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది చూడడానికి చాలా కూల్ గా కూడా ఉంటుంది. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ బైక్. దీని టాప్ స్పీడ్ ఎంత అంటే 65 km/h. దీన్ని మీరు ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత చాలా సేపటి వరకు చాలా ఈజీగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మీరు దీని ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే నార్మల్ గా 3 to 4 hours పడుతుంది. ఇంత ఛార్జ్ చేసిన తర్వాత చాలా ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే దీని ఫ్రేమ్స్ ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అల్యూమినియం లేదా స్టీల్, వీటి కారణంగా దీని బాడీ స్టెబిలిటీతో సూపర్ గా ఉంటుంది. ఒకవేళ మీరు కావాలంటే మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసి ఎక్కడైనా వెళ్ళినప్పుడు బ్యాటరీ అయిపోయినట్లయితే ఇక ఈ బ్యాటరీ రీప్లేస్ చేసి ఆ మంచులో రైడింగ్ ని ఆనందాన్ని ఎంజాయ్ చేయవచ్చు. సర్కిల్. ఇప్పుడు నేను ఏదైతే వెహికల్ మీకు చూపించబోతున్నానో ఇది ఒక కార్ అండ్ బైక్ సైకిల్ యొక్క మిక్సింగ్ ప్రొడక్ట్. అయ్యో నేను ఎప్పుడు చూడలేదు అని మీరు షాక్ అవ్వవచ్చు. అవును ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా తయారు చేశారంటే ఇందులో ఆ మూడిటికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇందులో దీని ఎలాంటి అద్భుతమైన రైడింగ్ వెహికల్ గా తయారు చేశారు అంటే దీన్ని మీరు సిటీలలో లేదా ట్రాఫిక్ ఉన్న ప్లేస్లలో కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సైజులో చాలా చిన్నగా ఉంటుంది, కానీ లైట్ వెయిట్ గా ఉంటుంది. దీన్ని కావాలంటే మీరు హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో కూడా చాలా ఈజీగా నడిపించవచ్చు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. చెక్కలతో తయారు చేశాడు కనుక ఫుల్ సీల్డ్ ప్యాక్ గా ఉంటుంది కనుక వర్షాకాలంలో ఎలాంటి వెదర్ కండిషన్ లోనైనా చాలా ఈజీగా వెళ్ళవచ్చు. నిజానికి దీన్ని ఒక కార్ డిజైన్ చూసి ఇన్స్పైర్ చేసి తయారు చేశారు, కానీ ఇందులో 2-wheeler ఎలాగైతే కార్ లో ఉంటాయో అలా ఇందులో చేంజెస్ అయితే చేశారు. ఇందులో మెకానిజం కూడా ఒక బైక్ లాగా ఉంటుంది, సైకిల్ లాగా ఒక హ్యాండిల్ కూడా ఉంటుంది. దీనికి కావాలంటే మీరు పెడల్ ద్వారా తొక్కవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ బైక్. ఇందులో ఇంకా చిన్న ఫీచర్స్ అయితే ఉన్నాయి. కారులో ఉండే ఇలాంటివి ఎన్నో స్పీడోమీటర్ ఎక్సెట్రా. హ్యాండిల్ మీకు సైకిల్ లాగా ఇచ్చారు. మీకు రైడింగ్ చేసిన సమయంలో ఒక సైకిల్ నడుపుతున్నట్టు, ఒక బైక్ నడుపుతున్నట్టు, ఒక కార్ నడుపుతున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ విధమైన టెక్నాలజీ చాలా యూనిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఒకవేళ ఇండియాలో వచ్చినట్లయితే ఫ్యూచర్ లో తప్పకుండా పాపులర్ అవ్వచ్చు. మడ్ వాక్స్ వెంజన్స్. మీ అందరికీ ఈత వచ్చు కదా, గ్యాడ్జెట్స్ గురించి చెప్పాల్సింది పోయి ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నావని మీరు అనుకోవచ్చు. మీకోసం ఇలా ఎందుకు అన్నాను ఈ వీడియోలో మీకు చెప్తాను. నార్మల్ గా మనం చూసే టైర్స్ ఉన్న హెవీ వెహికల్స్ అన్ని రోడ్ల మీద నడుస్తూ ఉంటాయి, కానీ ఒకవేళ అలాంటి వెహికల్ వాటర్ లో వదిలేసినట్లు అయితే బహుశా అది మునిగిపోవచ్చు అనుకుంటారు మీరు. కానీ ఇప్పుడు నేను అలాంటిదే ఒక వెహికల్ చూపించబోతున్నాను, కానీ దీనికి ఆపోజిట్ గా వర్క్ చేస్తుంది. అంటే మీకు ఈత అని ఎందుకు అడిగానో తెలుస్తుంది. మీరు ఇప్పటి వరకు టైర్లతో రోడ్డు మీద నడిచే వెహికల్ ని, గాలిలో నడిచే వెహికల్ ని చూసే ఉంటారు, కానీ ఎప్పుడైనా అదే టైర్లతో నీళ్ళల్లో నడిచే వెహికల్ ని చూసారా? చూస్తే తట్టుకొని నిలబడగలరా? అయితే చూడండి, ఇది రోడ్డు మీద చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, కానీ దీనికి వాటర్ లో కూడా తేలడం వచ్చు. ఈ వెహికల్ ని ఏ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఒక మిలిటరీ వెహికల్ లాగా అనిపిస్తుంది. ఇందులో నలుగురు కూర్చోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. దీని వీల్స్ కొద్దిగా ఏ విధంగా తయారు చేశారు అంటే రోడ్డు మీద కూడా పరిగెత్తుతుంది. మీరు ఎలాంటి ప్లేస్లలో ఇరుక్కపోయారు అంటే అక్కడ చుట్టుపక్కల చూసినట్లయితే మొత్తం వాటరే ఉన్నట్లు అయితే అలాంటప్పుడు టెన్షన్ పడకండి. మీకు ఈత రాకపోయినా సరే మీ వెహికల్ కి ఈత వచ్చు కాబట్టి ఈ వెహికల్ మిమ్మల్ని ఒడ్డుకు తీసుకొని వస్తుంది. మీరు అసెసరీస్ లాగా ఒక చైన్ యూజ్ చేసినట్లు అయితే దీన్ని మీరు ఆఫ్ రోడ్ రైడర్ లాగా యూజ్ చేయవచ్చు. అంటే ఒక మిలిటరీ బ్యాటిల్ ట్యాంకర్ గుంతలు ఎలాంటి రోడ్ల మీదైనా చాలా ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఇది ఆ రకంగా మల్టీ యూటిలిటీ వెహికల్. ఇది ప్లేన్ రోడ్ లో గుంతలు ఎలాంటి రోడ్ల మీదనైనా చాలా ఈజీగా, ఆఖరికి నీళ్ళ మీదనైనా చాలా ఈజీగా ఈదుకుంటూ వెళ్ళగలుగుతుంది. 1 మెర్క్యూర్ ఎరోసా హవర్ క్రాఫ్ట్ గురించి అయితే మీరు చాలానే విని ఉంటారు. వీటిని మీరు రోడ్ల మీద అండ్ వాటర్ లో కూడా యూజ్ చేయవచ్చు.
కానీ ఇప్పుడు నేను ఎలాంటి ఈవీ అవర్ క్రాఫ్ట్ చూపించబోతున్నాను అంటే వీటి టెక్నాలజీ చాలా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఈ అవర్ క్రాఫ్ట్ పై వైపు డిజైన్ చూడడానికి ఒక స్పోర్ట్స్ కార్ ని ఇన్స్పైర్ అయి తయారు చేశారు. కింది వైపు వీల్స్ బదులుగా అవర్ క్రాఫ్ట్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి, చాలా సైలెంట్ గా ఉంటాయి. ఇది ఒక బ్యాటరీ ఆపరేటెడ్ హవర్ క్రాఫ్ట్. దీన్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. దీని మినిమం 3 to 6 అవర్స్. దీని సింగిల్ ఛార్జ్ తో మీరు 130 కిలోమీటర్స్ వరకు ఎక్కడైనా తిరగవచ్చు. దీంతో మీరు గంటన్నర లేదా 3 గంటల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత దీని టాప్ స్పీడ్ 80 km/h స్పీడ్ తో లేదా 30 km/h హుక్రూ స్పీడ్ తో నడిపించవచ్చు. దీని స్పెసిఫికేషన్స్ నార్మల్ హవర్ క్రాఫ్ట్ కన్నా చాలా స్పెషల్ గా ఉంచుతుంది. దీనికోసమైనా ఒక లైక్ తప్పనిసరి.